ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన భక్తుల రద్దీ అనేది ఒక్కసారిగా దాదాపు వారం రోజుల నుంచి పెరిగింది. నిన్న ఒక్క రోజే దాదాపు 91,000 మంది దర్శనం అయితే చేసుకోవడం జరిగింది. నిన్న టీటీడీ యాజమాన్యం వారు కూడా మనకి ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా చెప్పడం జరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల కొండకు పోటెత్తుతున్న భక్తులు, దీని కారణంగా దర్శన సమయాలు అనేవి కూడా చాలా ఎక్కువగా పెరిగాయి. ఒకవేళ మీకు ఎటువంటి దర్శన టికెట్ లేకపోతే ఈరోజు డైరెక్ట్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళినట్లయితే మీకు 18 నుంచి 24 గంటలు క్యూ లైన్లో ఉండే ప్రస్తుత పరిస్థితి. ఒకవేళ మీకు ఏదైనా ఒక దర్శన టికెట్ ఉంటే అది 300 అయినా 500 అయినా సేవా టికెట్లైనా కనీసం 5 గంటలు పైనే మీరు దర్శనానికి సమయం పట్టే ప్రస్తుత పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే నిన్న టీటీడీ యాజమాన్యం వారు చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా రాత్రి 6 గంటల సమయానికి ఈ రోజుకి సంబంధించి దాదాపు 16,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని కౌంటర్లలో అయితే ఇవ్వడం జరిగింది. విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఈ ఉచిత సర్వదర్శన టోకెన్లు రోజు కూడా ఇస్తారు. ఈ టోకెన్లన్నీ కూడా రాత్రి పూర్తి అయిపోయినాయండి. రాత్రి 9 గంటల కల్లా ఈ రోజుకి సంబంధించిన 16,000 టోకెన్లు అయిపోయాయి. అలాగే రేపటికి సంబంధించి 4,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు నిన్న రాత్రి మీకు విడుదల చేశారు. అవి కూడా పూర్తిగా అయిపోయాయి. ఈ రోజుకి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు దాదాపు ఒక 4,000 పైనే ఇచ్చారు. అవి కూడా అయిపోయాయి. ఇప్పుడు భక్తులు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి టికెట్లన్నీ కేవలం ఒక 2-3 గంటల్లోనే అన్ని టికెట్లు తిరుపతిలో అయిపోతున్నాయి. ఉచిత సర్వదర్శన టోకెన్లు అన్నీ కూడా అయిపోతున్నాయి. ఇక ఈరోజు ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం విధానం ద్వారా జూన్ నెలకి సంబంధించి 300 రూపాయల టికెట్లు బుక్ చేసుకునే అవకాశము ఈ హోమం ద్వారా విడుదల చేశారు. అవి కూడా అయిపోయాయి. కాబట్టి భక్తులందరూ దయచేసి గమనించగలరు. జూన్ నెలకి సంబంధించి ఒక్క టికెట్ కూడా ఆన్లైన్లో మీకు బుక్ చేసుకునే అవకాశం అయితే లేదు. కేవలము తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లైనా, నడక మార్గం వాళ్ళైతే శ్రీవారి నడక మార్గం వాళ్ళైతే అక్కడ సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఇక అలిపిరి వాళ్ళైతే ఒకరోజు ముందుగానే వచ్చి భూదేవి కాంప్లెక్స్లో ఈ టోకెన్లు తీసుకోవచ్చు. ఓకేనా అండి? ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఆగస్టు వరకు కూడా అన్ని రకాల దర్శనం టికెట్లు 300, 500 సేవలు అన్నీ కూడా అయిపోయాయి. కేవలము జూలై, ఆగస్టు నెలకి సంబంధించి హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ కూడా చెప్తాను చూడండి. శ్రీవారి నడక మార్గము ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు తెరిచి ఉంటుంది. ఇక అలిపిరి నడక మార్గము మీకు ఉదయము 4:30 నుంచి సాయంత్రము అనగా 9 అంటే రాత్రి అయ్యే సమయాన 9 గంటల 30 నిమిషాల వరకు కూడా తెరిచి ఉంటుంది. ఓకేనా? సాయంత్రము 6 తర్వాత అలిపిరి నడక మార్గంలో గుంపులుగా అంటే ఒక 10-20 మంది కలిస్తేనే మిమ్మల్ని పంపిస్తున్నారు. ఓకేనా అండి? దయచేసి ఈ విషయం మీరు గమనించగలరు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో రద్దీ అనేది ఎక్కువగా ఉంది. టికెట్ ఉన్న వారికి దర్శనం చేసుకోవడానికే కనీసం 5 నుంచి 6 గంటలు. ఇక లేని వారి పరిస్థితి చెప్పలేము. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పూర్తి సమాచారము ఆగస్టు వరకు నేను చెప్పడం జరిగింది. ఇక రూముల గురించి అయితే తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఉదయము 5 నుంచి 8 లోపల ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డుతో ట్రై చేస్తే రోజుకి 2,000 మందికి రూములు వస్తాయి. ఇక భక్తుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రూములు దొరకడం కూడా కష్టమే, లాకర్లు దొరకడం కూడా కష్టమే. తిరుమల కొండపైన లాకర్స్ ఉన్నాయి, PAC 1, 2, 3, 5 అని, అవి కూడా కష్టమే. అంత కష్టంగానే ఉంది వారం రోజుల నుంచి. ఎందుకు అంటే జూన్ మొదటి వారంలో ఇంకా స్కూల్స్, కాలేజీలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఈ లోపలే అందరూ వచ్చి మొక్కులు తెరుచుకోవాలి కాబట్టి కష్టంగానే ఉంది. ఆలోచించుకొని మీ ప్రయాణం చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ధన్యవాదాలు.